తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండటంతో అందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడ మొత్తం 33 టేబుళ్లు ఏర్పాటు చేయగా కరీంనగర్లో మొత్తం 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు సంబంధించి రేపు ఫలితాలు రానున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రతి ఒక్కరిలో కూడా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక కరీంనగర్లో ఏర్పాట్లకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అంతకు ముందే ఇటు స్ట్రాంగ్ రూమ్ నుంచి భద్రత కొనసాగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తి భద్రత కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. 466 డివిజన్లకు గాను 2282 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలబోతుంది. ఇటు రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలు అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన సిబ్బందిని అంతా కూడా కేటాయించడం జరిగింది. దీంతో పాటు రేపు కౌంటింగ్ నిర్వహించేందుకు కౌంటింగ్ సంబంధించినటువంటి బాక్సులను అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇటు ఏదైతే బ్యాలెట్ బాక్సులు భద్రపరిచారో స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుంది. అక్కడ సీసీ కెమెరాల నిఘాతో భద్రత కొనసాగుతుంది. రేపు ఉదయం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా కౌంటింగ్ సెంటర్కు తరలించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం చూడవచ్చు కౌంటింగ్ సంబంధించి రేపు వినియోగించేటువంటి బాక్సులు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ బాక్సులన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత ఏవైతే డివిజన్ల వారిగా ఏర్పాటు చేసిన టేబుల్స్ పైకి బాక్సులన్నీ కూడా తరలిస్తారు. ఇటు కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లను 33 రౌండ్లలో లెక్కించే విధంగా 33 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టేబుల్స్ పైన ఒక్కొక్క డివిజన్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఒక డివిజన్ కంప్లీట్ అయిన తర్వాత మరొక డివిజన్ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఒక రౌండ్కు 1000 ఓట్ల చొప్పున లెక్కించడం జరుగుతుంది. అంటే దాదాపు 3 నుంచి 4 రౌండ్లలో ఒక డివిజన్ సంబంధించినటువంటి ఫలితం వెల్లడే అవకాశం ఉంది. అంటే కౌంటింగ్ ప్రక్రియ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు ఇటు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ సంబంధించినటువంటి కౌంటింగ్తో పాటు ఇటు రామగుండం సంబంధించినటువంటి కౌంటింగ్ రామగుండం గౌడ్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం 60 డివిజన్లకు గాను ఒక డివిజన్ ఏకగ్రీవం కావడం జరిగింది. మిగతా 59 డివిజన్లకు రేపు కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. మరొక వైపు కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థుల్లో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం మాత్రం కనబడుతుంది. ఇప్పటికే ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. గెలుపు ధీమాతో చాలామంది ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు సైతం గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి స్వతంత్రులు ఎక్కువగా చెత్త సాటే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఒక అంచనా మాత్రం ఎవరు కూడా రాలేకపోతున్నారు. కరీంనగర్, అదేవిధంగా జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ఈ జిల్లాల్లో ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయని చెప్పి ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతని, జగిత్యాల, కొరుట్ల, మెట్టుపల్లి, రాయికల్, ధర్మపురి, చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక సిరిసిల్ల, హుజురాబాద్లో స్వతంత్రులు ఇతర పార్టీల మద్దతుతో కాంగ్రెస్ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్తో పాటు జమ్మికుంట, వేములవాడలో హంగు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఓటింగ్ సరళి ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్నారు. ఎవరు ఏ రకంగానైనా మేయర్ కావచ్చు, అదేవిధంగా చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పి రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కౌంటింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మందిలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్నటువంటి అభ్యర్థులకు అంతే కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇతర పార్టీలకు వెళ్లకుండా స్వతంత్ర అభ్యర్థులను సైతం తమ గ్రిప్పుట్లో ఉంచుకునే విధంగా ఇటు రాజకీయ పార్టీలు పక్కాగా ప్లాన్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితులైనా అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా మాత్రం ప్లాన్ చేస్తుంది. రేపు ఉదయం 8 గంటలకు మొదటగా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఏవైతే
ఉన్నాయో బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కటి 25 ఓట్లను ఒక కట్టగా కడతారు. వాటన్ని కూడా 1000 చేసి 1000 ఒక రౌండ్కు 1000 చొప్పున లెక్కించడం జరుగుతుంది. ఒక్కో డివిజన్లో 3 నుంచి 4,000 ఓట్లు మాత్రమే పోలైన నేపథ్యంలో దాదాపు 3 రౌండ్లలోనే ఫలితాలు వెల్లడే అవకాశం ఉంటుంది. దాదాపు ఎక్కువగా 2 నుంచి 3 రౌండ్లలో మాత్రం ఫలితాలు వెల్లడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. ఎటువంటి ఆటంకం లేకుండా ఓట్ల లెక్కింపు జరిగే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏజెంట్లకు సంబంధించినటువంటి పాస్లను కూడా ఇష్యూ చేశారు. పోలీసు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని కూడా ఇటు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు ఎటువంటి గొడవలు జరగకుండా శాంతి భద్రత విఘాతం కలగకుండా ముందస్తుగానే పోలీసుల ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. రేపు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తుండగా మరోవైపు అభ్యర్థుల భవితవ్యం రేపు తేలబోతుందని చెప్పుకోవచ్చు. 2282 మంది అభ్యర్థుల భవితవ్యం ఓటర్లు ఏ రకంగా తీర్పునిస్తారో రేపు వెల్లడే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలు 4 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. మేయర్ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుందనే ఒక క్లారిటీ మాత్రం రేపు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఇతర పార్టీల పొత్తుతో కూడా మేయర్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సతీష్.